నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అధికారం ఉంటే కొండంత బలం, వనరులకు కొదవ ఉండదు, యంత్రాంగం మొత్తం చేతిలో ఉంటుంది. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతోంది. సాధారణంగా అధికారం ఉన్నప్పుడే ఐక్యత ఉండాలి అంటారు. కానీ ఇక్కడ అంతర్గత విభేదాలు ముదిరిపోతున్నాయి. అధికార పార్టీ ఆత్మరక్షణలో పడితే ప్రతిపక్షం మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. సాక్షాత్తు ఒక మంత్రి నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలు చేజారిపోతున్నారు. పొత్తులు బెడిసి కొడుతున్నాయి. చెన్నూరు కోటలో గెలిచిన వివేకానందం మాయమై ఇప్పుడు అష్ట దిగ్బంధనం కనిపిస్తోందా? అసలు చెన్నూరులో ఏం జరుగుతోంది? మంత్రి వివేక్ వ్యూహాలకు బాల్క సుమన్ ఎలా చెక్ పెడుతున్నారు? సాధారణంగా అధికార పార్టీ అంటే కేడర్లో ఒక రకమైన జోష్ ఉంటుంది. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అన్న చందంగా అధికార పక్షం దూసుకుపోవాలి. కానీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇక్కడ మాత్రం అధికార పక్షం డిఫెన్స్ మోడ్ లో కనిపిస్తోంది. మంత్రి హోదాలో ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామికి సొంత నియోజకవర్గంలోనే సెగ తగులుతోంది. ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం, మిత్రపక్షాలు శత్రుపక్షంతో చేతులు కలపడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీపం ఉండగానే ఇళ్ల చొక్కబెట్టుకోవాలి అన్న సామెతను మర్చిపోయి క్యాడర్ను పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమా అన్న చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. నిన్నటి వరకు భుజం భుజం కలిపి నడిచిన నేతలే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వివేక్ గెలుపులో కీలక పాత్ర పోషించిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అసలు రాజిరెడ్డి ఎందుకు వెళ్లిపోయారు? మంత్రి తీరుపై పాత నేతల్లో ఉన్న అసంతృప్తి ఏమిటి? ఈ పరిణామాలు రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, కానీ ఇక్కడ నమ్మకమే ప్రధాన ఆయుధం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి వివేక్ విజయం కోసం రాత్రింబవళ్లు కష్టపడి క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఏకోన్ముఖం చేసిన నేత మూల రాజిరెడ్డి. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గా ఆయనకు ఉన్న పట్టు మంత్రికి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అయితే విజయం సాధించిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. నిజానికి రాజిరెడ్డి లాంటి నిబద్ధత గల నేతలను కాంగ్రెస్ కాపాడుకోవలసి ఉంది. కానీ మంత్రి తనను పక్కన పెట్టారన్న బాధ రాజిరెడ్డిలో బలంగా నాటుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రధాన సమస్య వలసలు వర్సెస్ విధేయత. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోసిన వారిని పక్కన పెట్టి ఎన్నికల ముందో లేదా గెలిచిన తర్వాతో పార్టీలోకి వచ్చిన కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజిరెడ్డి విషయంలోనూ ఇదే జరిగిందని ఆయన అనుచరులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత పాత కాపులను దూరం చేస్తోంది. ప్రభుత్వ పదవుల కేటాయింపులో గానీ, నియోజకవర్గ నిర్ణయాల్లో గానీ పాత నేతల సలహాలను పట్టించుకోకపోవడం, మంత్రి చుట్టూ ఒక ప్రత్యేక కోటరీ ఏర్పడటం రాజిరెడ్డి లాంటి నేతలకు మింగుడు పడటం లేదు. అసంతృప్తి అనేది నివురుగప్పిన నిప్పులా ఉండేది. కానీ ఇప్పుడు అది దావాగ్నిలా మారుతోంది. రాజిరెడ్డి రాజీనామా అనేది కేవలం ఒక వ్యక్తి వెళ్లిపోవడం కాదు, అది పార్టీలో ఉన్న అంతర్గత కల్లోలాలకి నిదర్శనం. మంత్రి వివేక్ తన కేడర్ను, ముఖ్యంగా కీలక నేతలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసంతృప్తితో ఉన్న రాజిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. నమ్మకం ఉన్న వాడిని నట్టేట ముంచకూడదు అన్నది రాజిరెడ్డి ఆవేదన. అందుకే ఆయన కాంగ్రెస్ ను వీడి కారెక్కి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతోంది. ఇక పొత్తుల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ సిపిఐ దోస్తీ కొనసాగుతున్న కేతన్పల్లి మున్సిపాలిటీలో మాత్రం సీన్ మారింది. ఇక్కడ సిపిఐ బీఆర్ఎస్ తో చేతులు కలిపింది. ఇక్కడ సెక్యులర్ శక్తుల పేరిట కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ మంత్రి వివేక్ ను ఇరకాటంలో పడేసింది. సింగరేణి ప్రాంతంలో పట్టున్న సిపిఐ ఓట్లు బీఆర్ఎస్ కు పడితే కేతన్పల్లిలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడక కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట. అనూహ్య పొత్తులు ఇప్పుడు వివేక్ గెలుపు గుర్రానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చెన్నూరు కన్నీరు పేరుతో చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అభివృద్ధిని విస్మరించారంటూ వారు చేస్తున్న దాడి మంత్రిని కార్నర్ చేస్తోంది.
బస్ డిపో, గోదావరి కరకట్ట నిర్మాణం వంటి పెండింగ్ ఇష్యూస్ పై మంత్రిని నిలదీస్తున్నారు. నియోజకవర్గాన్ని చూసి మంత్రి పనితీరును అంచనా వేయాలంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మంత్రి వివేక్ నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదన్న అసహనం అటు క్యాడర్లో ఇటు ప్రజల్లో వ్యక్తమవుతోంది. అటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నంటి రఘునాథ్ రెడ్డి సైతం కేవలం కేతన్పల్లికే పరిమితం కావడం పార్టీలో వాక్యూమ్ ను సృష్టిస్తోంది. మొత్తానికి అటు అసంతృప్తి నేతలు, ఇటు విపక్ష పొత్తులు, మరోవైపు అభివృద్ధిపై ప్రచార దాడి, ఇలా అన్ని వైపుల నుండి మంత్రి వివేక్ చుట్టూ రాజకీయ చక్రవ్యూహం కనిపిస్తోంది. ఈ ఉచ్చును తెంచుకొని మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి తన పట్టు నిలుపుకుంటారా లేక బాల్క సుమన్ వ్యూహాల ముందు చిత్తవుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి వివేక్ తన స్ట్రాటజీని మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.